ప్రైజ్ లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరుల వందనాలు. అలాగే దైవ సేవకులు, ఈ మెరక ప్రార్థన మందిరం నడిపిస్తున్న దైవ సేవకులు వారి వీరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరట శుభములు, నా వ్యక్తిగత వందనాలు తెలియజేస్తున్నాం. నా గురించి ఎక్కువగా మీకు చెప్పనవసరం లేదు. దాని బాబు గారు చెప్పినట్టు 1996 అప్పటి నుండి ఈ సంఘంతో ఈ పరిచయం ఉంది. మరి సంఘ ఈ స్థలంలో సంఘం ప్రారంభించడానికి ముఖ్య కారకురాలైనటువంటి నరసమ్మ గారు, వారికి బంధువులము, నా భార్య మేనంత అనే బంధుత్వంతో మేము చాలా కాలం వచ్చాము. కానీ ఇంచుమించు ఇక్కడ దేవుని పని ప్రారంభించిన తర్వాత అప్పటి నుండి ఈ దేవుని పరిచర్యలో పాలిభాగస్తులుగా రావటం, ఇక్కడ జరుగుతున్న పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నట్టు రావటం జరుగుతూ ఉంది. మరి దాని గురించి ఒక పుస్తకం కూడా నరసమ్మ గారు పెద్ద కుమార్తె ఒక పుస్తకం రాయడం జరిగింది. దాంట్లో కొత్త సాక్ష్యం ఉంది, క్రొత్త సాక్ష్యం అని. తర్వాత కొన్ని నరసమ్మ గారికి ఇష్టమైన పాటలు, గీతంలో ఉన్న కొన్ని పాటలు, ఇతర పాటలు అవి రచించడం జరిగింది. పెద్ద కుమార్తె జోషిబాయి ఆ పుస్తకం రాయటానికి, ప్రింట్ చేయడానికి మిగిలిన కుటుంబ సభ్యులందరూ సహకరించారని చెప్పారు. మేము పోయిన 20 తారీఖు గుర్తు లేదు, ధవళేశ్వరం వెళ్ళినప్పుడు ఆ పుస్తకం ఇచ్చి ప్రార్థన చేయించారు మాతో. ఇప్పుడు కూడా మరోసారి మీ అందరూ ఎదుట ప్రార్థన చేసి ప్రతిష్ఠించాలని అభిప్రాయము. సరే, దాని తర్వాత మళ్ళా చేయడానికి అవకాశం ఉంటున్నాను. ముఖ్యంగా ఉదయకాలం మనం చదవనటువంటి వాక్య భాగం ఈరోజు ఈ స్థలానికి రావడం 3 సెషన్స్ వాటికి ప్రార్థన వాక్యం చెప్పాను. పైన షెడ్ ఓపెన్ చేయడం, ఆ సమయంలో అంత దేవుని వాక్యం చెప్పడం జరిగింది. ఈ రాత్రి సమయం కూడా ఈ భాగంలో ఉంది. ఈ భాగంలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, ఈ రాత్రి చెప్పవలసినటువంటి అంశం ఏమిటంటే, ఇది నేను కోరుకున్న స్థానము. 14వ వచనం, రైట్? ఇది నిత్యము నా విశ్రాంతి స్థానముగా ఉండును. ఇక్కడే నేను నివసించెదను. దానిలో ఆహారం నిండాలుగా దీవించెదను. దానిలో ఉన్న పేదలను ఆహారంతో తృప్తిపరిచెదను. ఒకసారి ఆనండి. ఇది ఈ రాత్రి మన మనసు. ఇది నేను కోరుకున్న స్థలం. మీరు అనవచ్చు, ఈ స్థలమైన దేవుడు కోరుకుంటూ ఎన్ని స్థలాలు ఎన్ని లేవు అన్నట్టుగా కూడా మీరు అనుకోవచ్చు. మనం ఈ కీర్తన చదివితే, కీర్తన అంతా చదివితే ఉద్దేశం నాకు అర్థమవుతుంది. ఉదయకాలం కొంత చెప్పాను. దావీదు అనే ఒక రాజు, ఆయన గురించి తెలియని వాడు ఎవరు ఉండడు. నేను అనుకుంటాను, ఈ బైబిల్ గ్రంథాన్ని బోధించేటువంటి బోధకుడు మనమే కాదు, 31 గ్రంథం బైబిల్ అని మనం పాడాము. ఎందుకు ఇది చదవడానికి తగిన వీలైన గ్రంథం ఈ బైబిల్ గ్రంథం? ఎందుకు అంటే, కేవలం ఏదో చెత్త కొరకు, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ఈ స్థలానికి మాత్రమే, ఈ పరిధిలో మాత్రమే ఉన్నటువంటిది కాదు. వీళ్ళ గమనించాలి.
ఇది ప్రపంచంలో दुनिया में सबसे प्यारे पुस्तकों दुनिया में सबसे प्यारे पुस्तक బైబిల్ దునియా అంటే ప్రపంచంలో భూగోళం మొత్తంలో చదవదగినటువంటి బైబిల్ అందరూ చదవాలనే ఉద్దేశంతో దేవుడు ఏమి చేశారు అంటే దాదాపు 20,000 భాషలో ఈ బైబిల్ తర్జుమా చేయబడింది. ఈరోజు 20,000 భాషల్లో ఈ బైబిల్ తర్జుమా చేయబడింది. ఇంకా కొన్ని అధికారపూర్వకంగా లిపి లేని అచ్చు లేని భాషలు ఉన్నాయి. ఆ భాషలో కూడా ఇంకా తర్జుమా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం లంబాడీ భాషలో, కోయి భాషలో వాడు మాట్లాడే భాషలో వాళ్ళ పదాలతో తెలుగులో రాస్తున్నారు. మనం చదవచ్చు, లంబాడీ భాష చదవచ్చు, ఎందుకంటే తెలుగులోనే ఉంటుంది వాళ్ళ పదాలు. ఆ పదాలు ఎలాగోనంటే దునియా में ఇతరాయికో ప్రేమ ఇదొచ్చే అని ఉంటారు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించారు అని తెలుగు బైబిల్లో ఉంది. అలా ఉంటాయి ఆ భాషలో. ఇలాగా ఇంతగా ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ప్రస్తుతం లిపిలో ఉన్నటువంటి రాయడానికి వీలుగా ఉన్న భాషలో రాయబడినటువంటి తర్జుమా చేయబడినటువంటి గ్రంథం 22,000 భాషలో ఉంది. 20,000 భాషలో ఇంకా మిగిలిన భాషలో కూడా ఎందుకు తర్జుమా చేయబడుతుందంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఒక వచనం ఇట్లా నేను చదువుతాను, మీకు ఇబ్బంది పడకండి. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నేను బయట తీయలేదు, ఇప్పుడు ప్రస్తుతం చదవటానికి కూడా వీలుగా లేదు. నా బలహీనపడి చెప్తున్నాను. కుడికను పూర్తిగా డెడ్ అయిపోయింది, కనపడదు. ఈ ఎడమ పన్ను కొంచెం కనపడుతుంది, అది కూడా నీడ కనపడినట్టుగా కనపడుతుంది. ఈ మధ్యలో ఈ బ్రెయిన్కి సంబంధించినటువంటి ఆపరేషన్ కూడా జరిగింది. అయితే ఈ సందర్భంలో అన్నింటిలో కరోనా టైంలో 10 రోజులు రాత్రి ఏదో పగలేదో ఈ రోజు ఎంతో తెలియని పరిస్థితిలో ఉన్న బొమ్మలో ఉన్నారు. ప్రభు కనికరించారు. ఈ రోజు ఇలాగ అందరూ ఎదుట ఉంచారు. అందుకని ఏమైనా పదాలు తక్కువ రిఫరెన్స్ కొంచెం తొందరగా మీకు చెప్పలేకపోయినా ఇబ్బంది పడకండి. చెప్పిన దాని రిఫరెన్స్ చెప్పగానే మరి కోడలు ఉందని ఆ కోడలు చెప్పగానే ఇక్కడ చేస్తారన్నమాట. ఏమా ఈ దేశంలో 14 వచ్చిన ఇది నేను కోరుతున్న స్థలం. ఉదయకాలం చెప్పినటువంటి రీతిగా ఏది ఆయన కోరుకున్న స్థలం ఇది కాదని నేను అనటం లేకున్నా, ఇది కోరుకున్న స్థలం అని ఎందుకు అన్నారు అంటే ఏ సందర్భంలో అన్నారంటే దావీదు అనే ఆ మహారాజు ఆయన శ్రమలన్నీ శత్రువుల పైన జయించి శ్రమలన్నీ తీరి ఆయన స్థిరపడిన తరువాత ఆయన ఒక తీర్మానం చేశారు. ఈ కీర్తనలో కనబడుతుంది. ఆ విషయం ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం ఏంటంటే యాకోబు దేవునికి, బలిష్ఠుడైన యాకోబు దేవునికి ఒక నివాస స్థలం నేను చూసే వరకు నా వాసస్థానమైన ప్రవేశించాను. నేను పండుగనే మంచం మీద తిరిగి నిద్ర రానివ్వాలి. ఏమంటారంటే బ్రోడ్డుబడి లేకపోతే తీర్మానం బ్రోడ్డుబడి అంటారు. దేని వరకు బ్రోడ్డుబడి చేస్తున్నాము? ఎన్నో భయంకర పరిస్థితుల్లో ఆయన విడిపించి క్షేమకరంగా ఉంచి ఈరోజు ప్రపంచ దేశాల్లో ఒక ముఖ్య స్థానమని పిలువబడుతున్న ఆ యెరూషలేములో రాజుగా నియమించిన తర్వాత ఈ విషయాలు మనం వెనక్కి వెళితే ఇంకా ఉంటాయి. ఎంతగా నీవు నన్ను హెచ్చించినప్పుడు నేను ఏపాటి వాడు, ఇలాగ నీవు నన్ను హెచ్చించావు అని దావీదు అనేక సార్లు ప్రభుతో ప్రార్థించడం జరుగుతుంది. అయితే ఇవన్నీ మనం కూడా చెప్తూ ఉంటాం. కానీ ఒకటి ఏంటంటే దేవునికి
మొక్కుబడి చేయాలి. ఆయన ఒక నివాస స్థలం, దేవుడికి ఒక నివాస స్థలం, ఆరాధన కొరకు ఆరాధన స్థలం, ప్రార్థన కొరకు ప్రార్థన స్థలం, దేవుడి ప్రజలుగా మా కష్టసుఖాలు చెప్పుకోవడానికి, మాకున్న బాధలు ఇవి చెప్పుకోవడానికి ఒక స్థలం అవసరం. ఆ స్థలము చూసే వరకు ఇది నిబంధన అన్నమాట. ఆయన చేసుకున్నటువంటి ఏమంటారు దీన్ని, మొక్కుబడి. మరి కొన్నిసార్లు మనం కూడా కొన్ని కష్టాలు, బాధలు, ఇబ్బంది నుండి విడుదల పొందటం, దేవుడి సహాయం పొందటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం చేస్తాము, మొక్కుబడి చేస్తాము, ఆ మొక్కుబడులు అక్కడితోనే అయిపోతూ ఉంటాయి. అందుకే మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను అన్నాడు, మీరు మొక్కుకొని ఆ మొక్కుబడి చెల్లించకపోతే, తీర్చకపోతే మొక్కుకోవటమే మానేయండి, మొక్కటమే మానేయండి. మొక్కితే తప్పనిసరిగా అది తీర్చాలి. దావీదు ఈ మొక్కుబడి చేశాడు. ఏ మొక్కుబడి? దేవునికి ఒక నివాస స్థలము చూడాలి, అంతవరకు నేను నిద్రపోను, మంచం మీదకి ఎక్కను, నైట్లో వెళ్ళను. ఒక సందర్భంలో అంటాడు, నేను అప్పటి కాలంలో నేను ఈ స్థలం వేసిన ఇంట్లో ఉంటున్నాను. దేవుని యొక్క మనస్సును తేడాలో ఉంటుంది, అదేమాత్రము న్యాయం కాదు. మొదట ఆ దేవుని మనస్సాన్ని ఈ స్థలానికి తీసుకురావాలి, యెరూషలేముకు తీసుకురావాలి. అదొక నిర్ణయం. ఇలాంటి నిర్ణయాలు కలిగినటువంటి వాడు దావీదు. ఒక మనిషిని హెచ్చించటానికి, ఓ మనిషిని ఉన్నత స్థాయికి తీసుకురావటానికి వాళ్ళలో ఉండేటటువంటి నిర్ణయాలు, డిసిషన్ అంటారు కూడా, ఆ తీర్మానం, అలాంటి అవి ఆ మనిషిని ఒక ఉన్నత స్థాయికి తీసుకుని వస్తాయి. మరి దావీదు ఆ మాట అన్నాడు అని వదిలిపెట్టలేదు. ఆ స్థలం చూసే వరకు, వాస్తవంగా ఆ స్థలం చూసే వరకు, ఆ స్థలం చూడటానికి చాలా టైం పట్టింది అనుకోండి. మీరు 2వ సమూయేలు గ్రంథం 26వ అధ్యాయంలో చదివితే అక్కడ ఒక సందర్భం జరిగింది. ఆ సందర్భంలో దావీదు ఏమనుకున్నాడంటే, నా ప్రజలు ఎంతమంది ఉన్నారు, సైనికులు ఎంతమంది ఉన్నారు, ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఎవరు ఎంతమంది ఉన్నారో ఈ దేశంలో వాళ్ళని లెక్క పెట్టండి అని అన్నారు. ఆ లెక్క పెట్టడానికి పాలస్తీనా దేశం ఉత్తర దక్షిణాలు పొడవు ఉంటారు, ఉత్తర దక్షిణాలు పొడవు ఉంటారు. మీరు గిటార్ ఎప్పుడైనా చూసారా? గిటార్ అమ్ముకుంటూగా ఉంటారు. ఆ మ్యాప్ ఉత్తర దిక్కున దాను అనేవాడు ఉన్నారు. దాను అనేటువంటి గోత్రానికి ఇవ్వబడిన స్వాస్థ్యం ఉంది. దక్షిణ భాగంలో బెయేర్షెబా అని అంటారు. అది దాని మొదలుకొని బెయేర్షెబా వరకు అది దావీదు యొక్క స్వాధీనంలో ఉన్నటువంటి స్థలం. పిల్లరా, ఈ స్థలములో ఉన్న ప్రజలందరినీ లెక్కించమన్నాడు దావీదు. సరే, లెక్కించారు, లెక్క అయిపోయింది. ఆ లెక్క చెప్పిన తర్వాత దేవుడు ఆయన మీదకి ఒక శిక్ష రప్పించారు. ఏమయ్యా, ఎంత సైన్యం ఉంటే నీకెందుకు, ఎంతమంది ప్రజలు ఉంటే నీకెందుకు, దానికంటే ఎన్నో రెట్లు నీకు ఇవ్వగలదు కదా. ఆ సైన్యము ద్వారానే దావీదు మనసు అప్పుడు వచ్చిన మనసు ఏంటంటే, నాకు ఇంత సైన్యం ఉంటే నేను ఎంత బాగుంటుంది, నాకు ఇంత బలం ఉంటే ఎంత బాగుంటుంది, నాకు ఇంత డబ్బు ఉంటే ఎంత బాగుంటుంది. కొంతమంది నాకు ఇంత ఇస్తే ఎంత బాగుంటుంది అని అనుకుంటారు. ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తారు అని అంటే, అది మా ఏదో టీవీ కొనుక్కుంటాం, కొనుక్కుంటాం, లోక సంబంధాన్ని వాటి వరకు ఉపయోగిస్తాం. కానీ దావీదు ఇవన్నీ జరిగిన తర్వాత సైన్యాన్ని లెక్క పెడితే, ఆ లెక్క అప్పగించిన తర్వాత దేవుడు ఒక మాట చెప్పారు. దావీదు, నేనే అసమర్థుని అనుకుంటున్నావా? ఇంతకుముందే ఒక మాట చెప్పాను, నేను సర్వశక్తి గల దేవుడు, ఆల్మైటీ గాడ్, ఎల్ షద్దై
నేను సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు అని చెబుతున్నారు. ఇలాగా ఆ ముందున్నటువంటి భక్తుల విషయాల్లో ఎంతో చేయటం కూడా దావీదుకు తెలుసు. అయినా నా సైన్యం ఎంత ఉంటే రేపు ఎవరి మీద సైన్యం యుద్ధానికి వెళ్ళినప్పుడు గెలవగలను, ఓడించగలను, ఏదైనా నిలవగలను. చాలాసార్లు మనలో కూడా ఇలాంటి తలంపులు వస్తూ ఉంటాయి. మన దగ్గర ఉన్న సామర్థ్యత ఎంత, శక్తి ఎంత, మన దగ్గర ఉన్న డబ్బు ఎంత, మనకున్న బలం ఎంత, పలుకుబడి ఎంత, వీటి మీదకి వెళతాం. దావీదు అలా వెళ్ళినప్పుడు దేవుడు ఆయన్ని గద్దించాలి. ఏమనంటే, నేను నీకు ఒకవేళ తక్కువ మంది ఉండొచ్చు, వాళ్ళ ద్వారా నీకు ఇవ్వలేనా? ఒకడే 1000 మంది అవుతారు, ఒకడే 10,000 మంది అవుతారు. కొద్దిగా ఉన్నదే దేవుడు ఎంతో అందరికీ సరిపడా దాన్ని ఆశీర్వదిస్తారు. యేసుప్రభు వారి కాలంలో ఇది మనకు సులువుగా అర్థమయ్యేటటువంటి మాట చెప్తారు. యేసుప్రభు వారి కాలంలో ఆ శిష్యులు అడిగారు, ఏం బాబు మీ దగ్గర రొట్టెలు ఉన్నాయి, వీళ్ళందరికీ ఆహారం పెట్టండి మీరే. మేము ఎక్కడి నుంచి పెట్టాం సార్, మా దగ్గర ఉన్న రొట్టెలు 5 రొట్టెలే, 2 చిన్న చేపలే అన్నారు. మరి మీ దగ్గర ఉన్న వాటిని గురించి కాదు, పెట్టాలనే మనసు మీకుందా, చేయాలనే మనసు మీకుందా, కూర్చోబెట్టండి అందరినీ. 5 రొట్టెలు 2 చేపలు చిన్న పిల్లల దగ్గర నుండి తీసుకుని వచ్చి వాటిని విరిచి పంచిపెట్టగా ఎంతమంది తిన్నారు చెప్తారా? 5,000 మంది మగవాడే. ఆ పిల్లలు ఈ సైజు అందరూ పిల్లలు మా ఆడవాళ్ళందరూ లెక్క పెడితే పండితులు ఏం చెప్తున్నారంటే ఇంచుమించు 15,000 మందికి పైన ఉంటారండి. కానీ 5 రొట్టెలు 2 చిన్న చేపలు 15,000 మంది తినగలరా? ఇదే సర్వశక్తి గల దేవుడు చేసే పని. ఆల్మైటీ గాడ్ అన్ని చేయగలనా? ఎంత కొంచెములో నుండి నీ సమర్పణ, నీ త్యాగము, నీ ఒప్పుకోలు, నీ భక్తి, దాని మీద ప్రభు చేయగలరు. అంతేగాని నీ దగ్గర ఉన్న శక్తి సామర్థ్యతను చూసుకొని చేయాలి అని అనుకుంటే మీరేమి చేయలేరు. అది దావీదు మీద దేవుడికి వచ్చిన కోపం. అది ఏమయ్యా, ఇంతవరకు యుద్ధాల్లో ఎవరు సహాయం చేశారు? ఏమయ్యా, ఇంతవరకు నీ కష్టాల్లో శత్రువులు జరుగుతున్నప్పుడు ఎవరు సహాయం చేశారు? అరణ్యలో తిరుగుతున్నప్పుడు దాదాపు 13 సంవత్సరాలు, ఉదయం చెప్పాను, 13 సంవత్సరాలు ఎవరు నీకు సహాయం చేశారు? ఎవరు నిన్ను ఆదుకున్నారు? ఎవరు వాటిని తప్పించుకోడు? ఎవరు? నేను కదా. ఇప్పుడెందుకు చేయలేదు? ఇప్పుడెందుకు ఆ పని చేస్తావు? ఇలాగా ప్రభు మాట్లాడుతూ ఇలా గమనించాలి. కొన్నిసార్లు మనం ఏదైనా చేయాలి అని అనుకుంటే, ముందరికి సాగాలి అనుకుంటే మన శక్తి మీద, మన బలం, మన తెలివి మీద ఆధారపడి కొన్నిసార్లు ఇలాంటి దేవునికి కోపం తెప్పించి శిక్ష తెచ్చుకుంటాం మన మీద అన్నారు ప్రభు. దావీదు, ఇదిగో నీ మీదకి 3 శిక్షలు రప్పిస్తాను, ఏది కావాలో కోరుకో. ఆ 3 శిక్షలు ఏంటా అని అంటే, 1 7 సంవత్సరాలు కరువు నీ దేశంలో, 2 నీ శత్రువులు ఎదుట 3 నెలల్లో పారిపోవడానికి ఒప్పుకుందువా? 3వది, ఈ దేశమందు 3 దినములు తెగులు రేగులకు ఒప్పుకుందువా? 3 రోజులు తెగులుని రబ్బల మీదకి రావటం. ఏది కావాలి నీకు? 7 సంవత్సరాలు కరువు కావాలా? లేకపోతే 3 నెలలు యుద్ధం కావాలా? 3 రోజులు ఏంటది? తెగులు కావాలా? చెప్పు, ఏం కావాలి నీ దేశం మీదకి? యోచన చేసి తప్పేంటి చెప్పండి. దీంట్లో మీరు చెప్తారా? విన్నారు కదా. తప్పేంటి చెప్పండి. తప్పేంటంట, తనకున్న సామర్థ్యతను ఎంత అని చూసుకోవటానికి, తన సామర్థ్యత, తన శక్తిని చూసుకోవటానికి ఆయన చేసినటువంటి పని అది. అప్పుడు అన్నాడు దావీదు. దానిలో ఆ సందర్భంలో నాకు నచ్చిన మాట ఏంటంటే, ప్రభువా, తప్పు చేసిన వాడు నేను, పాపం చేసిన వాడిని నేను, పాపం చేసిన వాడిని నేను. ఈ ప్రజలు, ఈ గొర్రె లాంటి ప్రజలు ఏం చేశారు? వాళ్ళ మీదకి ఎందుకు యుద్ధము, కరువు వాళ్ళ మీదకి ఎందుకు? నా మీదకి, నా తండ్రి ఇంటి మీదకి రానివ్వండి అని అన్నాడు. అది తనలో ఉన్నటువంటి మంచి ఉద్దేశం. అప్పుడు దేవుడు కోరుకున్న తన మీద చూపించడానికి
గాదు అనే ఒక ప్రవక్తను పంపించి ఆ ప్రవక్త ద్వారా దేవుడు కోరుకునేటువంటి స్థలాన్ని చూపించారు. ఆ స్థలమే అది గొల్గొతా కొండయు, అది మోరియా గొల్గొతా కొండయు, ఇస్సాకు బలియార్పణ స్థలము, యొబుసి యెరూషలేమదే. ఇది ఆ సందర్భం. ఇప్పుడు చెప్పారు దేవుడు. ఏం చెప్పారంటే, అబ్బాయి ఆ గాదు ద్వారా చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేను కోరుకున్న స్థలం నీకు చూపిస్తాను, వెళ్ళు ఫలానా స్థలానికి. ఆయన ముందు ఒక దూత వెళ్ళటం, ఒక స్థలంలో నిలవబడటం, ఆ స్థలం వరకు దావీదు వెళ్ళటం జరిగింది. అక్కడ ఉన్న స్థలం ఏంటంటే, అది యెరూషలేము అనే స్థలం దాదాపు 7 పర్వతాల సముదాయం మీద ఉంది. ఆ టాప్లో ఉంటుంది. దగ్గర దగ్గర 3-4 కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. ఆ కొండ యొక్క పై మనకి చూస్తూ ఉంటే కొండ ఇలా సన్నగా కనపడుతుంది. పైకి వెళితే 3 కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. దగ్గర దగ్గర 11 ఎకరాల భూమి అది. ఆ స్థలాన్ని ఒక ఆయన అవులన్న అనేటువంటి ఒక ఆయన పంట పండించుకుని కోత కోసుకొని నూర్చుకుంటున్నాడు అక్కడ ఆ స్థలంలో. వర్ణాలు అని అరవణ అని కూడా ఉంటుంది కదా. వర్ణాలు అనే ఒక రైతు ఆ స్థలం పంట కోసుకుని నూర్చుకుంటానికి అక్కడ పెట్టాడు, లేక నూర్చుకుంటున్నాడు అని చెప్పచ్చు. రాజుగారు వెళ్ళి దావీదు ఆయన వెనకాల కొంత సైన్యం వెళ్ళారు. అక్కడ నిలబడ్డాడు. అరవణ అనే ఆయన వచ్చాడు, నమస్కారం చేశాడు. అయ్యా ఎందుకు వచ్చారు ఇక్కడికి? నేను ఒక పని మీద వచ్చాను. ఏంటి ఆ పని? ఈ స్థలము దేవునికి ఒక బలిపీఠం కట్టాలి, ఇక్కడ మందిరము కట్టాలి, బలిపీఠం కట్టాలి ఇక్కడ. ఆ కారణం చేత వచ్చాను. అయ్యా మీరు మా మధ్య రాజుగారు ఇదంతా మీదే కనుక కట్టండి, బలిపీఠం కట్టండి ఇక్కడ అని అన్నారు. ఇదిగో ఎద్దులు ఉన్నాయి, కళ్ళం నోటడానికి వచ్చిన ఎద్దులు ఉన్నాయి, కర్ర వస్తువులు ఉన్నాయి, బలిపీఠం ఆ ఎద్దుని బలి అర్పించడానికి అన్నీ ఇక్కడ ఉన్నాయి, అవన్నీ ఉచితంగా ఇస్తాను. అలా కాదు, దేవుడు చూపించిన స్థలాన్ని నేను క్రయానికే కొంటాను అని ఏదో ఒక రకంగా ఆయన ఒప్పించి అక్కడ ఎంత అని ఆయన నోట్లో కలిగినటువంటి ఆ డబ్బుతో ఆ స్థలాన్ని కొని ఆ స్థలంలో కట్టినట్టు. ఇది నేను కోరుకున్న స్థలమని ప్రభువు చెప్పినటువంటి స్థలం అది. ఆ స్థలంలో ఆ దావీదు మందిరం కట్టాలనుకున్నాడు, కట్టనివ్వలేదు. తర్వాత సొలొమోను గారు క్రీస్తుకు పూర్వం 980 సంవత్సరాల కాలంలో దానికి ఫౌండేషన్ వేసి పునాది వేసి కట్టినట్లుగా క్రీస్తుకు పూర్వం ఆ రకంగా ఉన్నది. వీళ్ళ గమనించి దావీదు గారు ఉద్దేశించిన ఉద్దేశం మంచిదే, కట్టడానికి వీలు లేదు అని అంటే ఆ సందర్భంలో కూడా ఏమన్నాడంటే, స్థల వంచి అయ్యా మీ ఎవరి చేత ఎప్పుడు ఎలాగ కట్టించుకుంటారో అలాగ కట్టించుకోండి. నా ఉద్దేశం దేవుడి కొరకు ఒక స్థలం ఏర్పాటు చేయాలని. ఇప్పుడు మనం కొంచెం చిన్న మార్పులోకి వెళ్తాం. ఏంటనంటే, దేవుడు ఏర్పరచుకున్న స్థలం అది కళ్ళం. దయచేసి కొంచెం దారిని పెట్టినాను. ఎదకాలి ఎదకొచ్చేయండి ప్లీజ్. చిన్నపిల్లలు ఎదకొచ్చేయండి, చిన్నపిల్లలు ఎదకొచ్చేయండి. ఎదకాలి ఉన్నమ్మా, దారిలో ఉన్నవారు, ఈ తెల్లగా ఉన్నవారు కొంచెం ఎదకరండి. అన్న కొంచెం ఎదరండి ప్లీజ్. రే బాబు కొంచెం దారి వదిలిపెట్టండమ్మా, వచ్చే వరకు దారి. ఇక్కడ ఎదరు ఖాళీ ఉంది, మీరు అక్కడ ఎందుకు కూర్చున్నారు? దారిలో ఉన్న వాళ్ళు ఇలా ఎదకొచ్చేయండి ప్లీజ్. కూర్చోనండి. ఒక 10 నిమిషాల్లో నేను ముగిస్తాను. దయచేసి మీరు లేవలేదని దారిలో ఉన్నవాళ్ళు ఆ స్థలం కొంచెం దారిలో వదిలిపెట్టండి. నేను కోరుకున్న స్థలం అని ఎందుకు
చెప్పారు ఈ 132వ కీర్తన ఎవరైనా మాట్లాడదాం దయచేసి మాట్లాడు. చెప్పారు అని అంటే అది కళ్ళము, ధాన్యము వచ్చే కళ్ళము. మీకు తెలుసు, రైతులు ఉన్నారు, మా కొంతమంది ధనలక్ష్మి అలా కూర్చో. పనిలోకి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, పనివారు ఉన్నారు. చాలా మందికి తెలుసు కళ్ళంలో ఏం జరుగుతుందో చెప్తారా? నూరుస్తారు. నూర్చిన తర్వాత ఏం చేస్తారు చెప్పాలి. ఎగరబోస్తారు. ఎగరబోస్తే ఏం జరుగుతుంది? దుఃఖంతా పక్కకి వెళ్ళిపోతుంది, ధాన్యమంతా అక్కడ ఉంటుంది. బాగా అందరికి తెలిసిన విషయం. ఆ రీతిగా చెత్తను, గింజను ఏర్పాటు వేరు చేసేటువంటి స్థలం ఏంటంటే కళ్ళం. ఆ ఉద్దేశం చేత చెత్తగా పోవాలి, ధాన్యముగానే ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం, ఉన్నతమైన ఉద్దేశం. అది పోనండి, ఎక్కడ ఉన్నవాడిని అక్కడ కూర్చునేలాగా ఏర్పాటు చేయండి. ప్రజలు కూడా నేను చెప్పే ఒక మనవి ఏంటంటే, దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఎక్కడ స్థలం ఉంటే అక్కడ సర్దుకుని కూర్చోనండి. నేను ఇప్పుడు మొక్క నుంచి చెప్పలేను. దైవజనుడు భక్త సింగ్ గారు వాక్యం చెప్తున్నప్పుడు కలెక్టర్, మినిస్టర్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కదలాలి అంటే కనబడుతుందని అయితే ఒకవేళ అలాంటి పరిస్థితులు వచ్చినా కూడా నాకు వంగి పడుకుంటే వెళ్ళేవారు వాక్యం చెప్తున్న సమయంలో. నా మట్టుకు నేనైతే 3 గంటలు ఒక కాలు మీద ఇలా కూర్చున్నాను. ఒక కాలు మీద 3 గంటలు కూర్చున్నాను, మెదలకోకుండా. అది దేవుని వాక్యం యొక్క విలువ తెలిసినటువంటి వాడు. దేవుని వాక్యాన్ని మనం గౌరవించాలి. మనం ఎవరైనా కావచ్చు, ఏమైనా కావచ్చు, పరిస్థితులు ఏమైనా కావచ్చు. దేవుని వాక్యాన్ని గౌరవించడం నేర్చుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని గౌరవిస్తారు. మనకు తెలుసు ఎవరు దేవుని సమయాల గ్రంథంలో ఈ మాట ఉంది, నన్ను గణపరిచే వారు నేను గణపరుస్తాను. నన్ను తృణీకరించేవారు లేక సామాన్యంగా తేలిగ్గా చూసేవారు వాళ్ళు కూడా సామాన్యుడిగానే ఉంటారు ఎప్పుడు కూడా. అందుకొరకే దేవుని మాటలు గౌరవించడం అలవాటు చేసుకుందాం. ఎప్పుడు కూడా పరిస్థితులు ఏమైనా కావచ్చు, ఇబ్బందులైనా ఉండవచ్చు. ప్రభు వాక్యం చెప్పేటప్పుడు మనం ఏ మాత్రం కూడా అభ్యంతరం కలపకుండా చూసుకోవడం చాలా మంచిది. సరే, దావీదు దేవుడు ఎందుకు చెప్పారు ఈ స్థలం నేను కోరుకునే స్థలం అని? దావీదు వెళ్ళినటువంటి స్థలం ఏ స్థలానికి వెళ్ళాడు చెప్తారా? కళ్ళం, కళ్ళం దగ్గరికి వెళ్ళాడు. కళ్ళంలో ఏం జరుగుతుందో మీరు చెప్పారు, మీ అందరికీ తెలుసు. ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఒక ఉపమానం, యేసుక్రీస్తు వారికి ముందు వచ్చినటువంటి ఆహారం అనే ఆయన ఒక ఉపమానం చెప్తూ ఆ ఉపమానాన్ని ఎలా చెప్పారు? మత్తయి సువార్త 3వ అధ్యాయం 14వ వచనం అని అనుకుంటున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసి వాడినై ఉండగా, ఓకే, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళను బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరల అగ్నితో పొట్టును కాల్చివేయాలని వారితో చెప్పాను. కళ్ళంలో జరిగే విషయం ఏంటంటే, రైతు దగ్గర చేట ఉంటుంది. ఆ చేట ఏం చేస్తుందంటే ఎండలు దాంతో తుక్కు గింజలు అన్నీ కలిపి ఆ చేపలు వేసి ఇలా పోస్తారు. ఇలా పోసినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఏమీ లేవనుకోండి, ఈ తరం వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే మిషన్ పోసేస్తుంది, వస్త్రం పోసేస్తుంది. పూర్వకాలం నుండి జరిగే విషయాలని ఆ చేపతో ఇలా ఎండలు పోస్తూ ఉంటే పొట్టంతో కొత్త గింజలన్నీ అక్కడ పడతాయి. ఈ గింజలు తీసుకెళ్ళి పొట్టులో పోస్తారు. పొట్టును తీసుకెళ్ళి ఆరని అగ్నితో కాల్చేస్తారు. పొట్టును ధాన్యమును వేరు చేసే స్థలం కళ్ళం. ఆ స్థలాన్ని ఎందుకు కోరుకున్నారంటే, దేవుడు
మందిరంగా దేవుని ప్రజలు చేరి దేవుని ఆరాధించి దేవుని యొక్క ఆ దేవునితో సంబంధం సహవాసం పెంచుకోవడానికి ఆ మందిరం ఆ స్థలంలో ఏర్పాటు చేయబడింది. ప్రియులారా, కొన్నిసార్లు నేను దాకా ఒక ఆయనకి చెప్పాను, ఫాక్స్ అనే ఒక తరుణ్ ఉండేవాడు. ఆయన నేను 1967వ సంవత్సరంలో ఆయన దేశం వెళ్ళిపోతా ఉంటే సెటప్ మీటింగ్కి వెళ్ళాను. ఆ రోజు చెప్పారు ఆయన, మరి ఆ విషయం ఈ విషయం కూడా దగ్గర దగ్గర పోలికలు ఉన్నాయి, కానీ మరి కొంచెం టైం పడుతుంది. పరలోక రాజ్యము నానా విధములైన సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టు వలలు కోరి ఉందని యేసు ప్రభు వారు ఒక ఉదాహరణ చెప్పారు. 13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. అంటే పరలోక రాజ్యం ఎలా ఉంది అని అంటారు. సముద్రంలో నానా విధములైన చేపలు ఉంటాయి. ఒకవేళ వల వేస్తారు, ఆ వలను దగ్గరికి లాగుతారు. ఒడ్డుకి లాగిన తర్వాత మంచి చేపలన్నీ వేసి ఒక బుట్టలో వేస్తారు. మిగిలినటువంటి ఆ చిన్న చిన్న చేపలు, పనికిరాని ఫిష్లు, ఇంకా రకరకాలైనటువంటి జంతువులు ఆ సముద్రంలో ఉంటాయి. వాటన్నింటినీ బయట పడేస్తారు. ఎలాగో కళ్ళం కూడా ఏం చేస్తుందంట, పొలంలో ఉన్నప్పుడు కోస్తాను రైతులు ఆ కోసినప్పుడు నూర్చే సమయంలో తుక్కు చెత్త అంతా కలిసి ఉంటుంది కదా. కప్ప గింజలు ఉంటాయి, బాగా తయారైన గింజలు ఉంటాయి, ఇవన్నీ కలిసి ఉంటాయి. అనుకుంటాయట కప్ప గింజలు, తుక్కు చెత్త అనుకుంటాయట. మేమంతా కలిసి ఉన్నవాడమే కదా, మేమంతా కలిసి ఉన్నవాడమే కదా, వాళ్ళకి మాకు ప్రత్యేకత ఏంటి, మేము కూడా అంతా ఒకటే అన్నట్టు అనుకుంటారు. కానీ కళం ఏం చేస్తుంది చెప్పండి? కళం ఏం చేస్తుందంటే వేరు చేస్తుంది. అలాగే సముద్రంలో వేయబడినటువంటి వల ఏం చేస్తుందని అంటే బయటికి లాగే వరకు మేమంతా కలిసే ఉన్నాము. ఆ దైవజనుడైన ఫాక్స్ ఆయన ఒక టైటిల్ ఉంది. ఏమిటా టైటిల్ అంటే తెలుగు నేర్చిన తెల్ల నక్క అని. తెలుగు నేర్చిన తెల్ల నక్క. వాస్తవంగా మనం ఎవరూ కూడా తెలుగు స్పష్టంగా మాట్లాడలేము. ఆయన మాట్లాడినట్టు, ఆయన ఇంగ్లాండ్ దేశస్థుడు, కానీ తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడేవారు. ఆ రీతిగా ఆ సముద్రంలో వేయబడినటువంటి ఆ వలని గురించి చెప్తూ ఆ రోజు నిజంగా ఆయన చెప్పే సమయంలో ఒక సింహం ఆ ప్లాట్ఫామ్ మీద ఉందా, ఎవరి మీద ఉడుకుతుందా అన్నట్టు చెప్పారు. అలా ఉంటుందన్నమాట ఆయన చెప్పే సువార్త భాగం అలా ఉంటారు. అలాగే దావీదు మొక్కుకున్నాడు, ఒక నివాస స్థలం నేను చూస్తాను, అప్పటి వరకు నేను నిద్రపోను, పునర్తను మంచం మీదకి ఎక్కనని ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఆ మొక్కుబడి ప్రకారము దేవుడు ఆ స్థలానికి తీసుకుని వెళ్ళారు. అది యెరూషలేములో ఇందాక చెప్పాను కదా, దగ్గర దగ్గర 3 కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. ఇంచుమించు 11 ఎకరాల పొలం ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఆ స్థలంలోనికి ఆ దూత వెళ్ళటం, ఆ దూత వెనకాల వీళ్ళు వెళ్ళటం, అక్కడ రైతు కుప్పను పెట్టుకుంటున్నప్పుడు ఆ రైతు దావీదు రాజుగా ఉన్నారు కనుక సాగిలిపడి నమస్కారం చేసి, అయ్యా రావటం ఏంటి అంటే, ఈ స్థలం దేవుడు కోరుకున్న స్థలం, ఈ స్థలంలో మందిరం కట్టాలి, ఇప్పుడు ప్రజెంట్ బలిపీఠం కట్టాలి ఇక్కడ, బలిపీఠం కట్టాలి ఇక్కడ అని ఆయన అంటే, అన్నీ ఉచితంగా ఇస్తాం తీసుకొని ఇదంతా మీదే కదా అని అంటే, అలా కాదు, ఖరీదు ఇచ్చి దాన్ని నేను కొని కడతాను అని అన్నాడు. ఆ రీతిగా ఆ స్థలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్థలం గురించి చెప్తాను. ఈ స్థలం ఈ స్థలము అంటే నేను కూడా చూసినంత వరకు 96వ సంవత్సరం 1996 సంవత్సరానికి ముందు కూడా చాలాసార్లు బంధురీత్యా వచ్చేవాడిని చూశాను. ఇక్కడ కుక్కలు ఉండేవి, ధాన్యము ధాన్యము నూర్చడానికి కొన్ని పడుగులు ఇక్కడ ఉండేవి, కుక్కలు ఉండేవి. కేవలం వరి ధాన్యమే మాత్రమే కాదు, వేరుశనక్కాయలు, మినుములు,
విధాలైనటువంటి ధాన్యము నూర్చే స్థలం ఇది. నేను చూసిన విషయం చెప్తున్నాను, నా భార్య కూడా చాలా చెప్తూ ఉంటుంది ఈ విషయాలు. ఎందుకంటే ప్రియులారైంది ధాన్యము నూర్చే కళ్ళానికి ఉపయోగించబడిన స్థలం ఇది. దేవుడు ఎందుకు మరి ఆ నష్టంగా హృదయంలో ఈ స్థలాన్ని దేవుడి మందిరం కొరకు ఏర్పాటు చేయాలి అన్న ఆలోచన కల్పించారో, కానీ కళ్ళము అనే స్థలం దేవుని మందిరంగా ఏర్పాటు చేయబడింది. దీనికి కారణం ఏంటంటే మనలో ఉన్న చెత్త తుక్కు అంతా తొలగించి వేరు చేసి దైవికమైనటువంటి విషయాలు దేవుని బిడ్డలు ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది అనుకుంటారు మేము దేవుని బిడ్డలం కాదు, లేక క్రైస్తవులం కాదు, విశ్వాసం కాదు అని అనుకుంటారు. ఈ విశ్వాసమే దేవుని బిడ్డవు. కొంతమంది సువాస చేస్తుంటే ఈ మధ్య కొంతమంది ఏమంటున్నారంటే మేము హిందువులమండి లేకపోతే అన్యులమండి అని అంటారు. అన్యులు హిందువులు అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనుషుల దగ్గర నుంచే వచ్చింది. హిందువులు అనేటువంటిది లేక అన్యులు, అందరూ అన్యులే. చెప్పాలంటే దేవుని దేవునిగా ఎరగని ప్రజలు అందరూ అన్యులుగానే లెక్కబడతారు. దేవుని ప్రజలను ఎవరు పిలువబడ్డారు అంటే ఆ దావీదు వంశములో, ఆ వంశములో పుట్టినటువంటి ఆ పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి ప్రజలు మాత్రమే దేవుని ప్రజలుగా, వాళ్ళకే దేవుడు వాగ్దానం చేశారు. వాళ్ళే దేవుని దైవ సంబంధమైనటువంటి కార్యకలాపాలు జరిపించడానికి వాళ్ళకే హక్కు. 9వ రోమపత్రిక 9వ అధ్యాయంలో ఇలా ఉంది. ఏమని అంటే ఆ దావీదు సంతానంలో పుట్టినటువంటి వాళ్ళకు మాత్రమే దేవుడు చేసిన వాగ్దాన వారసులు వాళ్ళు. ఆ భూమిని ఆక్రమించుకొని లేక ఆ భూమిని అనుభవించడానికి తగిన వారసులు వాళ్ళు మాత్రమే. 4-5 వచనాలు. మీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రులను ప్రథమ మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమైనటువంటి అర్చనాచారాలను అంటే వాగ్దానములను ఓదారుడు అది ఎవరిది అంటే ఈ ఇశ్రాయేలీయులదే. వీళ్ళలో నుండి వాగ్దాన ప్రకారం మానవులు రక్షించటానికి ఆ క్రీస్తు పుట్టారు. ఆయన ద్వారానే ప్రపంచంలో ఉన్నటువంటి మానవులు అందరూ, మరి హిందువులు కావచ్చు, అన్యులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఏ జాతి ఏ కులము మతము అనేటువంటిది లేదు. ఆ యేసుక్రీస్తు ప్రభు దేవుడిగా అంగీకరించి గతంలో ఆయన అంగీకరించకపోవటం ఒక తప్పు. అది తప్పని తెలుసుకొని క్షమాపణ కోరి ప్రభు రక్తంలో కడగబడినటువంటి వారు దేవుని ప్రజలుగా చేయబడతారు. అది యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే వాళ్ళు క్రైస్తవులుగా లేకపోతే దేవుని పిల్లలుగా దేవుని రాజ్య వారసులుగా చేయబడతారు తప్ప మరి వేరే విధంగా కాదు. ఇలా గమనించండి. అందుకే ఈ స్థలము నేను కోరుకున్న స్థలము, ఈ స్థలంలో ఏం చేస్తానని చెప్పారు ఆ మాట కూడా చెప్తాను. మనం సమయం అయిపోతుంది. 15వ వచనం చదువుతారా? దాని ఆహారము నేను నిండారుగా దీవించేదను, దానిలోని పేదలను ఆహారంతో తృప్తిపరుస్తాను. నేను ఏ స్థలాన్ని కోరుకున్నానో ఆ కోరుకున్న స్థలంలో తుప్పు చెత్త అంత వ్యక్తిగత జీవితాన్ని కూడా మనం చెప్పవచ్చు. మనిషిలో అంటే కులము మతము అవన్నీ పక్కన పెట్టండి. ప్రతి మనిషిలో తుప్పు చెత్త అనేటువంటిది ఉంటారు. కొంతమందిలో దేవునికి విరుద్ధమైన ఆలోచనలు ఉంటాయి. తప్పు త్రోవలో వెళ్ళాలన్న ఆలోచనలు ఉంటాయి. చెప్పాలంటే ఇంకా దానికి లిస్ట్ ఉంది. అలాంటి ఆలోచనలన్నీ వేరు చేసి వ్యక్తిగతంగా చెప్తున్నాను. ఇప్పుడు నీ మనసులో నీ బుర్రలో ఏ రకమైన ఆలోచన ఉందో ఆ ఆలోచన అంతా దేవుని వాక్యం ద్వారా దేవుని వాక్యాన్ని గురించి ఒక మాట చెప్పబడింది. ఏమిటంటే దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఇటువంటి ఖడ్గము కంటే వాడిగల ఖడ్గమై శరీరము ప్రాణాత్మలు మూడులోను దూరి ప్రతి చెడ్డను లేక ప్రతి చెడుగును ఛేదించగలిగిన సామర్థ్యం కలిగినటువంటి
మొట్టమొదటిది దేవుని వాక్యం. ఒక మాటలో చెప్పాలంటే దేవుని వాక్యం అంటే ఏంటి? మీరు చెప్తారా? యాహాను అధ్యాయం వచ్చిన చెప్తారా? ఆది యందు వాక్యం ఉండేది, వాక్యము దేవుని యొక్క ఉండేది, దేవుడే ఉండేది. ఆ వాక్యము ఎవరు వింటారో, ఎవరు అంగీకరిస్తారో వారి శరీరంలోనికి దూరి, శరీరంలో మాత్రమే కాదు కీళ్ళలోనికి వెళ్ళి, ఎముకలోనికి వెళ్ళి, ముంగులలోనికి వెళ్ళి ప్రతి చెత్త చెదారము దేవునికి ఇష్టము కానీ పాప సంబంధమైన లోక సంబంధమైనటువంటి అన్నిటినీ ఛేదించగలిగిన సామాన్యత దేవుని వాక్యం. గమనించండి, చిన్నపిల్లలైన వారు భోజనానికి సిద్ధపడండి. కళ్ళములో ఎలా చెత్తను వేరు చేస్తుందో అలాగా దేవుని మందిరములో ఆయన వాక్యము ద్వారా మనలో ఉన్నటువంటి కానిదేదో, చేయవలసిందేదో, ఏది వినాలో, ఏది వినకూడదో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో, ఏది చేయాలో, ఏది చేయకూడదో తేటగా తెలియజేసేటువంటి స్థలము దేవుడు కోరుకున్న స్థలం. ఇక్కడ నేను ఉంటాను, నా మనసు ఇక్కడ ఉంటుంది. సొలొమోను తర్వాత దావీదు తర్వాత సొలొమోను దేవాలయం కట్టిన తర్వాత కూడా ఆయన ప్రార్థన చేస్తూ, ప్రభువా ఈ స్థలంలో నా ప్రజలు ఎవరైనా కానీ వాళ్ళు వర్షం కురినప్పుడు వచ్చి ప్రార్థన చేస్తే వర్షం కురిపించుదు గాక. 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం. చిత్త చేడ పురుగులు పట్టినప్పుడు వాళ్ళు వచ్చి ఈ స్థలంలో ప్రార్థించినప్పుడు వాటి నుండి తప్పించుదు గాక. రోగములతో బాధపడుతున్నప్పుడు వాళ్ళు వచ్చి ఈ స్థలంలో ప్రార్థన చేసినప్పుడు వారి రోగం నుండి విడుదల చేయదు గాక. ఇంకా చెప్పాలని అంటే వాడు ఏదైనా కష్టంలో ఉండి శత్రువులు తరుగుతున్నప్పుడు ఆ శత్రువు బాధ నుండి విడుదల కావాలంటే ఈ స్థలంలోకి వచ్చి వాడు ప్రార్థన చేసినప్పుడు వాడు శత్రువు బాధ నుండి విడుదల పొందును గాక. అది 2వ దినవృత్తాంతం గ్రంథం 6వ అధ్యాయం. ఈ రకంగా ప్రార్థన చేసి ముగించినప్పుడు ప్రభు దానికి ఆన్సర్ చెప్పారు. 7వ అధ్యాయం 2వ దినవృత్తాంతం గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం మీరు చదవండి. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశం నుండి నేను వింటాను, ఆకాశం నుండి నేను విని వారి దేశాన్ని స్వస్థపరుస్తాను, వారి ప్రార్థనని ఆ ప్రార్థనకు సమాధానం ఇస్తాను. అది సొలొమోనుతో దేవుడు చెప్పినటువంటి మాట. తండ్రి ఏర్పాటు చేసిన స్థలంలో, ఏ స్థలంలో ఏర్పాటు చేశారు తండ్రి? కడమే కదా. మరి ఆ స్థలాన్ని గురించి కొన్ని చెప్పాలంటే, ఇప్పుడు మీకు మందిరం ఈ స్థలంలో ఇది కళ్ళము ధాన్యం నూర్చే అన్ని రకాల పప్పు ధాన్యాలు, అన్ని రకాల ధాన్యాలు నూర్చి చుట్టూరు చెత్తను వేరు చేసి అవసరమైన పట్టుకుని వెళ్ళేటువంటి స్థలం ఇది. ఈ స్థలం అలాంటి స్థలం. అలాగే దావీదు ఏర్పాటు చేసిన స్థలం కూడా అలాంటిదే. ప్రజలు అలా ప్రార్థన చేసినప్పుడు, ఆ సొలొమోను ప్రార్థన చేసినప్పుడు ప్రభు చెప్పాడు, నిజమే ఈ స్థలంలోకి వచ్చి వాడు ప్రార్థన చేస్తే ఆ 14వ వచనం ఇంకా కిందకి చదివితే ఇలా ఉంది. ఈ స్థలమందు చేయు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యం ఉన్నట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టి నా మనసు నిత్యము దాని మీద ఉండును. వింటున్నారా? ఆ రోజు సొలొమోను చేత కట్టబడిన స్థలం, దావీదు చేత ఏర్పాటు చేయబడిన స్థలం అది కళ్ళం. ఆ కళ్ళంలో మందిరం కట్టబడింది. క్రీస్తు ప్రభు వారికి ముందు 900 సంవత్సరాల కాలంలో కట్టబడింది. అది అలాగే జరుగుతూ ఉంది. మరి ఇదేమో 96 నుండి ఇక్కడ పరిచయం జరుగుతుంది. అప్పటి నుండి ఇలాగా చాలా మంది వచ్చి వాళ్ళ కష్టాలు తీర్చుకుంటున్నారు. మీలో ఎవరైనా చెప్పగలరా? ఈ స్థలానికి వచ్చి ప్రార్థన చేయగా దేవుడు నన్ను స్వచ్ఛపరిచారు, ఈ స్థలంలోకి వచ్చి
నేను ప్రార్థన చేయగా నా సమస్యలు పరిష్కారం చేశారు. ఈ స్థలంలోకి వచ్చి నేను ప్రార్థన చేయగా బిడ్డలు లేని సందర్భాల్లో ప్రభు నా గర్భం తెచ్చి బిడ్డలిస్తారు. చాలామంది చెప్తారు, నేను ఈ గ్రామం వచ్చినప్పుడల్లా ఏ పెళ్లి చేయటానికి కానీ వాకింగ్ చెప్పడానికి కానీ వచ్చినప్పుడల్లా వచ్చి వందనాలండి, రైతులాడండి, నేను ఈ స్థలంలో వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇలాంటి సహాయం చేస్తారు, ఆ పెళ్లి మీరే చేశారండి, ఆ బాప్తిసం మీరే ఇచ్చారండి, ఆ కార్యక్రమం మీరే చేశారండి చెప్తారు. చాలామంది చెప్తారు. ఇదిగోనండి పిల్లలు, ఇదిగోనండి పిల్లలు లేక ప్రార్థన చేయగా ఇదిగోండి పిల్లలు వేడండి, ఆ స్థలంలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఇదిగోండి నాకు నలుగురు పిల్లలు వేడండి, ఇలా చెప్పేవాడు చాలామంది ఉన్నారు. అవును కాదు చెప్పవచ్చు మీరే చాలామంది. కొంతమంది ఎవరి పిల్లలు ఉన్నారు, మాకు చదువులో ఆ చదువుకున్న లేదని భయంతో పరీక్ష వెళ్తున్నాం, ప్రార్థన చేశారు, ఆ ప్రార్థన చేయగా ఆ పరీక్షలో పాస్ అయ్యాయని చెప్పిన కొంతమంది పిల్లలు ఉన్నారు. ఏమండి, దేవుని యొక్క మాట నిత్య నిబంధన, సత్య ప్రమాణము నిత్య నిబంధనగా ఆయన చేశారు దావీదుతో. ఆ దావీదుతో ఆ రోజు చేసిన ప్రమాణము ఈ రోజు మనమంతా ఆ దావీదు సంతానంలో పుట్టి మానవులందరి వరకు మనం ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నాం. మొదటి శతాబ్దంలో ఆ యెరూషలేములో నేను చెప్పినటువంటి ఆ మందిర స్థలంలోనే ఆయన కొట్టబడి హింసించబడి నానా బాధలు అనుభవిస్తూ అదే స్థలంలో పడమర భాగాన్న ఆయన గొలువొత్త కొండ మీద ఏం చేయబడ్డారంటే విలువ వేయబడ్డారు. అని నేను ఎందుకు చెప్తున్నానంటే 2 సంవత్సరాల ముందు ఆ స్థలానికి వెళ్ళడం, ఆ స్థలంలో అవన్నీ చూడడం. నేను ఇందాక చెప్పాను ప్రజల పైకి ఏదైనా ఒక విషయం చదివితే అది ఎప్పుడు ఎక్కడ ఎలాగ అనేది పూర్తిగా చదివి తెలుసుకుంటేనే కానీ నేను దాన్ని చెప్పేవాడిని కాదు. మొదటి నుంచి నాకు ఆ అలవాటు ఉంది అలా చెప్పడం. కానీ నేను చెబుతున్నానే కానీ ఆ స్థలం ఉందా, అది జరిగిందా, అది నిజమా, అలాంటి కొన్ని ఆలోచనలు ఉండేవి. కానీ దేవుని దయ వల్ల 2 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతానికి వెళ్ళటం అవన్నీ చూడటం జరిగింది. అయితే ఒక విషయం ఏంటంటే వాళ్ళకి ఈరోజు సొలొమోను చేత కట్టబడినటువంటి ఆ మందిరం లేదు, వాళ్ళకి అసలు మందిరమే లేదు. ఆ స్థలంలో వేరే వాళ్ళ ఆక్రమణలో ఉంది. ఆ స్థలంలో వెళ్తానికి కూడా భయంకరం కొన్నిసార్లు. అయితే ఒకరోజు శనివారం ఆ స్థలానికి వెళ్ళలేక ఒక చోట కూర్చున్నాను. అది శనివారం, యూదుల సబ్బాతు దినం. ఆ యూదుల సబ్బాతు దినమున వాళ్ళతో కలిసి నేను కూడా వాళ్ళతో కలిసి వెళ్ళాను. అక్కడికి వెళితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పెద్ద గోడ ఉంది, 100 అడుగుల కంటే పైన ఉంది ఒక పెద్ద గోడ. ఆ గోడ దగ్గర ప్రార్థన చేసుకుంటారు వాళ్ళు. వాళ్ళు మనకలాగే వాక్యం చదివి ఏదో చెప్తారు వాళ్ళ భాషలో, హెబ్రీ భాషలో చెప్తా ఉన్నప్పుడు ఏదైనా ఒక మాట వచ్చినప్పుడు ఆమె అన్నప్పుడల్లా వాళ్ళలాగా తల ఉంచుతూ ఉంటారు. దాదాపు గంటన్నర జరిగింది అక్కడ. వాళ్ళకి ప్రార్థన మందిరం లేదు, గోడ మాత్రమే ఉంది. దాన్ని ఏమంటారంటే ఇది వాల్ అని అంటారు. ఏడ్చే గోడ. ఏం చేస్తారు, వాళ్ళ మందిరం పోగొట్టుకున్నారు. ఎందుకు పోయింది అన్నది కూడా మనకి ఇప్పుడు సమయం కాదు చెప్పటానికి. ఎందుకు పోయిందంటే ప్రభు చెప్పిన మాట ఒకటి కూడా వినలేదు. ప్రభు కొన్ని షరతులతో మాట్లాడారు. నేను చెప్పినటువంటి నిబంధనలు మీరు గైకొన్నట్లయితే తరతరాలు మీ సంతానంలో ఒకరు సింహాసనం మీద ఉండగా పోరు అని ప్రభు చెప్పారు. ఆ వాగ్దాన ప్రకారం వాళ్ళు ఆయన మాట వినకపోవటం ద్వారా ఈ రోజు మనకు మిగిలింది ఏంటంటే గోడే. చాలా ఎత్తు గోడ, అది చాలా ఎత్తు గోడ. అది ఆ యెరూషలేము పడమర గోడ. ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఈరోజు సబ్బాతు దినమున వాడు ఏం చేస్తున్నారంటే అక్కడ ఏడుస్తున్నారు. కానీ ఈరోజు మనకి దేవుడి వాగ్దాన ప్రకారం ఈ కళ్ళము అనే స్థలంలో కట్టబడిన ఈ మందిరం ఇంకా ఉంది మనకి కదా. మందిరం ఉంది కదా, మందిరం ఉంది. ఈరోజు ఈ మందిరంలోకి వచ్చి మీకు ఏదైనా కష్టం ఉంటే
సొలొమోను ప్రార్థించినప్పుడు మీరు ఇంటికెళ్ళి చదవండి. 2వ దినవృత్తాంతం గ్రంథం 6వ అధ్యాయం చదవండి. ఏ పరిస్థితుల్లోనైనా ఈ స్థలంలోనికి వచ్చి మీరు ప్రార్థించినట్లయితే ప్రభు స్వస్థపరుచునుగాక, ముట్టునుగా, ప్రభు బాగు చేయుగా, వాడి యొక్క ఉద్దేశాలు నెరవేర్చునుగా. మాటలు ఎన్నో ఆ తలములో ఉన్నాయి. అలాగే మనం చదివిన ఈ భాగంలో కూడా ప్రభు ఇలాగూ చేయుగాక, ఇలాగూ చేయుగాక. ప్రజలందరూ ఆమెనన్నారు, మీరు కూడా ఆమెనన్నారు. గమనించి ఈ ప్రార్థన మందిరాన్ని మీరు చాలా అంటే ఒక రకంగా ఈ చూడటానికి కావాల్సిన చక్కని కిటికీలు, ఈ కట్టెలు వేసారు, ఇవన్నీ బాగున్నాయి, చాలా మంచిది. దీనితో పాటు మన హృదయాలు కూడా ఎప్పటికప్పుడే ప్రభువా నేను ఫలాని విషయంలో మీ వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటున్నాను, నా జనులు నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము అది చేయలేకపోతున్నాం. తమను తాము తగ్గించుకున్నట్టే వ్యక్తిగతంగా తను తాను శిక్షించుకోవడం చేయగలరా? మీరు చేయగలరా? ఆ పని తమను తాము తగ్గించుకోవడం అంటే నిన్ను నీవు చాలా చాలా తగ్గించుకున్నావు. కొంచెం విడిచిపెట్టేస్తే చెప్తారు, నేనేమనుకుంటున్నావు, మేమేమనుకుంటున్నావు, మా పరిస్థితి ఏంటి, ఇలా చెప్పుకుంటావు. నువ్వు అలా అనుకున్నంత కాలం అలాగే ఉంటావు. ఎప్పుడైతే తగ్గించుకొని నేను కాదు ప్రభువా, నేను కాదు, నీవే నీవే, నీ మాటే, నీ కార్యాలే, నీ ఉద్దేశమే, నీ చిత్తమే నా జీవితంలో నెరవేరునుగాక అని చెప్పగలిగినట్లయితే ఈ స్థలంలో నీలో ఉన్న తుప్పు చెత్త అంత దూరం అయిపోతుంది. నీవు గట్టి గింజల వలె కొట్టులో కోసే ధాన్యం వలె నీవు ఏర్పాటు చేయబడ్డ ప్రజల్లోకి వెళతావు. ఆ రకంగా చేతుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయునుగాక. నేను ముందు చెప్పినట్లుగా ఈ నరసం గారు కుమార్తె ఈ నరసం గారు కుమార్తెలందరూ కూడా దగ్గరికి వచ్చి నిలబడితే చాలా మంచిది అని అనుకుంటున్నాను. నేను 2 మాటలు చెప్పే లోపల రండి. ఇక్కడ